బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల జీవితాలను దేవుడు మన కొరకు వ్రాయించారు. వాళ్ళల్లో ప్రారంభము నుండి ముగింపు వరకు భక్తిగా బ్రతికిన వారు ఉన్నారు. ప్రారంభంలో చక్కగా బ్రతికి ముగింపు వచ్చేటప్పటికి పడిపోయి చెడిపోయిన వారు ఉన్నారు. ప్రారంభంలో చెడిపోయి చివరికి వచ్చేటప్పటికి బాగుపడిన వారు ఉన్నారు. ప్రారంభం నుంచి ముగింపు వరకు చెడ్డవారుగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరు ధన్యులు అంటే ప్రారంభము నుండి ముగింపు వరకు ఉన్నవాళ్ళు ధన్యులే. ఒకవేళ ప్రారంభంలో లేకపోయినా ముగింపులో ఉన్న ధన్యులే. వీళ్ళకి కొంచెం అవకాశం అనమాట. నువ్వు మొదటి నుంచి మంచిగా లేవు కదా అనడానికి లేదు, నేను చివరిలో బాగున్నాను అని చెప్పొచ్చు. కానీ ప్రారంభంలో బాగుండి ముగింపులో బాగోకపోతే మాత్రం అవకాశం కోల్పోయినట్లే. ఎందుకంటే ఆయన చూస్తానన్నది ముగింపునే, మరణించే క్షణానికి ఎలా ఉన్నామనేదే ఆయన చూస్తామన్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలామంది రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు, రకరకాల క్రియలను కొనసాగించిన వారు, పరిస్థితులను బట్టి పడిపోయిన వారు, పరిస్థితులను బట్టి తిరిగి లేచిన వారు, ఇలా చాలామందిని చూస్తాం మనం. వాళ్ళల్లో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఈయనను మీకు జ్ఞాపకం చేసే ముందు మీ మనస్సులోనికి మీరు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కొంతమంది పేర్లు వినగానే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయం అంతే అనుకోవడానికి ఉండదు కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు మనల్ని తీసుకుందాం. కొంతమందిని ప్రారంభంలో మనం ఒక యాంగిల్లో చూస్తాం, ఒక కోణంలో చూస్తాం. ఇక మన హృదయంలో అదే ఉండిపోద్ది. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనకున్న అభిప్రాయంలో ఫిక్స్ అయిపోవడానికి ఉండదు బైబిల్ దగ్గర. ఎందుకంటే మన జ్ఞానం యొక్క పరిధిని బట్టి, మన వయసు యొక్క పరిధిని బట్టి ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంటుంది. అరే ఇది ఎప్పుడు అలా అర్థం చేసుకున్నామే, ఇంత చిన్న విషయం ఎలా మిస్ అయ్యామనిపిస్తుంది ఇంకొంచెం అనుభవం వచ్చిన తర్వాత. అలాంటప్పుడు మారిపోతూ ఉంటాయి. అలా ఎందుకు మారాలి అంటే నేను చెప్పలేను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, నేను ఇప్పుడు చెప్పేయి మీకు కొన్నే, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొన్ని వస్తాయి. ఇప్పుడు నేను ఎందుకు చెప్పట్లేదంటే అవి మీరు సహించగలిగేవి కావు అన్నారు. అంటే ఆ వయసుకి వారి జ్ఞానానికి అంతవరకే అర్థం చేసుకోగలరు కాబట్టి. అందుకే మనం ఏమంటామంటే బైబిల్ దగ్గర ఎవరినైనా నిరంతర విద్యార్థుల్లా ఉండాలి. దేవుడు ఏ స్థితిని బట్టి, ఏ వ్యక్తిని బట్టి, ఏ సమయానికి ఏ విషయాన్ని మనకి అవగాహన కలిగిస్తారో దాన్ని తీసుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. అలాంటి వాళ్ళల్లో ఒక వ్యక్తిని మీకు ఈరోజు పరిచయం చేస్తా. కానీ ఆయనకంటే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో దేవునికి బాగా నచ్చిన వారు కొందరున్నారు. వాళ్ళని చూసి ఆయన చాలా ముచ్చటపడ్డారు, ముగ్ధుడయ్యాడు. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అనుకున్నాడు, ఇచ్చాడు కూడా. ఇచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, వీటితో వీడు చాలా చక్కగా బ్రతుకుతాడు, నాకు మహిమను తెస్తాడు, వీడి కొరకు నేను స్థలాన్ని కేటాయించాలి, నా దగ్గరకు తెచ్చుకోవాలి అని కలలు కన్నాడు. కానీ కొంతకాలం గడిచేటప్పటికీ వాళ్ళల్లో మార్పు వచ్చింది. ఆ మార్పును బట్టి కొన్ని విషయాల్లో వెనక్కి లాగాల్సి వచ్చిందనమాట దేవుడు. అలాంటి వారిలో ఒక వ్యక్తి ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు అయిన సౌలు గారు. ఇశ్రాయేలుకి రాజు ఎవరు? ఉమ్మడి రాజ్యానికి సౌలు గారు కదా. అతను ఒక భాగ్యవంతుని కుమారుడు. కిషు భాగ్యవంతుడు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. తన తండ్రి భాగ్యవంతుడు, సౌలు గారు చాలా అందగాడు, భుజములు మొదలుకొని పైకి చాలా అందంగా ఎత్తుగా, అలాంటి వాడు అసలు ఇశ్రాయేలులో లేడట. తండ్రి చూస్తే ఆస్తిపరుడు, అతను చూస్తే అందగాడు. కానీ తన తండ్రి గాడిదలు పోయినప్పుడు నాయన సౌలు ఇట్రా, మన గాడిదలు పోయినాయి కానీ ఒక పనోడిని వెంట పెట్టుకుని వెళ్ళి గాడిదలు వెతుకున్నానంటే, నాన్నగారు నాకు చెప్తారేంటి మీరు అన్నాడా? మన పనోళ్ళు ఇంతమంది ఉంటే వాళ్ళతో నేను వెళ్ళాలా? నలుగురు పంపండి, ఇద్దరు కాదు నలుగురు పంపండి, 4 దిక్కులకి వెతుక్కొస్తారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మన పిల్లలైతే అదే చెప్తారు. మన పిల్లలకు పని చెప్తే అన్నీ నాకు చెప్తావేంటమ్మా అంటే, మరి ఇంకెవరన్నా చేయడానికి నువ్వే కదా. చేయరు, ఇష్టపడరు. ఎందుకంటే అంతే, ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో అందగాడైన సౌలు గారు
ఆస్తి కలిగిన వాడైనా ఒక పనివాడిని వెంట పెట్టుకొని గాడిదలు వెతకడానికి వెళ్ళాడు, ఒక పనివాడిలా. అది ఆయన తగ్గింపు. అలాగే ఒక దైవజనుని దగ్గరికి వెళ్ళాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అడగాలి, వెళ్ళాలి అంటే దైవజనుని దగ్గరకా వెళ్దాం, ఏమైంది మా నాన్న గొప్పడని చెప్దాం అనుకోలా. మరి దైవజనుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా, మన దగ్గర ఏమీ లేదుగా, ఎలా అని అడిగాడు. అప్పుడు పనివాడు చెప్పాడు, నా దగ్గర 200 ఉందలే పద అని. అంటే ఒక దైవజనుని సందర్శించాలి అంటే తన తండ్రి సంపాదించిన ఆస్తియో దేవుడు తనకిచ్చిన అందాన్నో ముందు పెట్టుకొని చలామణి అవ్వాలనుకోలేదు సౌలు గారు. తనను తాను తగ్గించుకుని దైవజనుని దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దైవజనుడు చెప్పాడు ఏమనంటే, ఇశ్రాయేలుని ఏలబోయే రాజు నీవే అని దేవుడు నాకు సెలవిచ్చాడయ్యా, నిన్ను రాజుగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను నేను అభిషేకిస్తాను అని అభిషేకించేశారు. ఆయన అభిషేకించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అంత మీటింగ్ ఏర్పాటు చేసి సౌలు గారిని వాళ్ళ ముందు ప్రవేశపెట్టాలి సమూయేలు గారు. అప్పుడు కూడా ఈయన ఏం చేశాడు, అందరు మీటింగ్ పెడితే మీటింగ్లో లేడు, ఎక్కడో సామాన్లో దాక్కున్నాడట. అంటే ఏంటి, నాకు వద్దు పదవి, నాకు ఈ పదవి వద్దు, ఏదో మా నాన్న మంద ఉన్నాయి కదా ఆ పని వాళ్ళని అట్టి ఇటు చూసుకుంటూ నా అవసరమైతే నేను కూడా పని చేసుకుంటూ శుభ్రంగా బ్రతికేస్తా, నాకెందుకు రాజ్యం, నాకెందుకు అధికారం, నాకు రాజు అవ్వాలని కోరికేమీ లేదే. నిజంగా దైవజనుడు చెప్పి అభిషేకం జరిగి 10 మందిలో పెట్టేటప్పుడు కూడా మనమైతే ఇంకేంటి అందరిలో నన్ను గొప్పగా చూపించాలని వెళ్తాం మీటింగ్కి వెళ్ళాలంటే, అలాంటి మీటింగ్కి. కానీ సౌలు గారు నాకు వద్దు బాబోయ్, నాకు ఈ అధికారం వద్దు అని దాక్కున్నాడట. సామాన్లో దాక్కున్నవాడిని పిలిపించారు, ఇక్కడ ఇంకోటి ఉండాలి కనబట్టలేదు, మిస్ అయ్యాడు, ఇక్కడ అసలు పర్సన్ లేడు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది, లేదా ఆ మందిలో ఆయన తెలిసేది కాదు. పిలిపించి సింహాసనాన్ని ఇచ్చారు. అంటే ఎంత బాగుంది ప్రారంభంలో ఆయన జీవితం. అందుకే సదాకాలము ఆయన సింహాసనాన్ని ఉంచాలని దేవుడు అనుకున్నాడు. అంత బాగుంది కాబట్టి. ఒక యవ్వనస్తుడు అందగాడు, ఆస్తి ఉంది, అణుకు ఎక్కడ ఉంటుంది ఈ రోజుల్లో? ఇన్నున్న వాళ్ళకి ఉంటుందా చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఇవాళ వేసిన చొక్కా రేపు వేయను, నాకు కొత్త చొక్కా కావాలి, మా ఫ్రెండ్స్ అందరికంటే కాస్ట్లీ షూస్ కావాలి, కాస్ట్లీ బెల్ట్ కావాలి, అందులో నేను దర్జాగా ఉండాలి, ఇవి కోరుకుంటారు పిల్లలు, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు. అప్పుడు కూడా లేరనడానికి ఏం లేదు. కానీ సౌలు గారికి ఉన్న మంచి మనసు ఏంటి అంటే, ఎన్ని ఉన్నా తగ్గించుకునే స్వభావం ఉంది చూడు, అది దేవునికి నచ్చింది. వీడైతే నాకు కరెక్ట్, నా పిల్లల్ని పరిపాలించడానికి వీడు బాగుంటాడు, వీడు సరిపోతాడు, సమూయేలు పంపిస్తున్నాను, వాడిని అభిషేకించి పంపించు, రేపు నిలబెట్టి అని చెప్పేశారు. బాగుంది అక్కడి వరకు. నాకు రాజ్యం వద్దండి, నాకు అధికారం వద్దండి, నాకేం వద్దండి అన్న ఆయన సింహాసనానికి వచ్చిన తర్వాత చూడాలి, ఏంటి నాకు 1000, దావీదుకి 10,000. రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు? ఏమని తీసుకోగలడా? ఏం తీసుకోలేడే. అలాంటి వాడిని పట్టుకుని నా కళ్ళ ముందు నేను రాజుగా ఉండగా, రాజు కాని పిల్ల బచ్చాని, అంటే ఆయన భాషలో అదే, ఆయన దృష్టిలో ఉన్నది అదే, వాడికి 10,000, నాకేమో 1000 అంతే. ఆనాటి నుండి విషపు చూపు దావీదు మీద నిలిపిన వాడు చచ్చే వరకు వదులుకోలేదు. ఎంత భయంకరమైన స్థితి సౌలు గారిది అంటే, కూతుర్లిచ్చి మరీ చంపేద్దాం అనుకున్నాడు అల్లుడిని. అసలు ఇలాంటి వాళ్ళు జనరల్గా లోకంలో కొడుకులను తిడతాం, కొడుకులను కొడతాం, కానీ అల్లుళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మన అమ్మాయి జీవితం ఏమైపోద్దా అని ఆలోచిస్తాం కదా. ఎక్కువ శాతం అల్లుడు ఏమనంటే ఫీల్ అవుతాడు, బాబా ఎందుకు వచ్చింది అని. ఏమైనా అనాల్సి వచ్చినా ఇటు తిప్పి మన అబ్బాయిని తిడతాం, అది కూడా వీళ్ళకి అర్థం కావాలని. అలాంటిది కూతుర్నిచ్చి, అంటే పెద్ద కూతురిని ఇవ్వాలి యాక్చువల్లీ, కానీ తప్పించేశాడు. రెండో కూతురు ప్రేమించింది తెలిస్తే అలాంటి వాడిని ఎలా ప్రేమించావు నువ్వు, నేను ఇవ్వను అని చెప్పకుండా, నువ్వు ప్రేమించావమ్మా అయితే ఆయన్నే చేసుకో అని చక్కగా పెళ్లి చేసి మనుషుల్ని పంపించి తీసుకురమ్మన్నాడు చంపడానికి. అంటే చంపడం కోసమే కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు సౌలు గారు. అంటే ఎంత భయంకరమైన క్రూరమైన మనసో మీరు ఆలోచించాలి. మరి ప్రారంభపు ఆ స్థితి ఏమైంది? దేవుడు కోరుకున్న ఆ మనసు సౌలు గారిలో ఏమైంది? అధికారము అనేది అన్నిటినీ అణిచివేసింది. జీవపు డంబం మనిషిని సాధ్యమైనంత వరకు అనుకున్న చోటుకి చేరకుండానే అడ్డుపడుతూ ఉంటుంది.
దేవుడు ప్రేమించి మరి అన్ని లక్షల మంది ఉన్నప్పటికీ సౌలు గారికి దక్కిన ఆధిక్యత ఎవరికి రాలేదు. అంతే శీఘ్రంగా దాన్ని ఆయన కోల్పోవడం జరిగింది. ప్రారంభపు స్థితి అతనిలో మనకి కనబడట్లేదు. అలాగే మరొక వ్యక్తిని మనం చూడొచ్చు క్రొత్త నిబంధనలో. ఆయన ఎవరు అంటే ఇస్కరియోతు యూదా గారు. ఎవరు ఇస్కరియోతు యూదా గారు? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక్కొక్కరిగా పిలుస్తున్నప్పుడు వారికి ఎలాంటి మనస్తత్వం ఉందో, లేక యేసుక్రీస్తు వారికి ఎలాంటి మనసు కలిగిన వారు కావాలో అదే మనసు కలిగిన వాడు ఇస్కరియోతు యూదా గారు. మీరు గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఓ మాట చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. ఎవరు వీళ్ళు? 12 మంది. ఆ 12 మందిని ఇస్కరియోతు యూదా గారు ఉన్నారా? 4వ వచనం చదువుకుందాం. కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ 12 మంది పేర్లు ఉన్నాయి. అందులో చివరి పేరు చదివించాను మీతో. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకి అపవిత్రాత్మను వెళ్ళగొట్టే అధికారం ఉంది. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే అధికారం ఉందా లేదా? ఇప్పుడు ఇతడు దేవునికి నచ్చనివాడు అయ్యుంటే యేసుక్రీస్తు వారికి శిష్యుడయ్యేవాడా? మీకు మాట చూపిస్తాను ఇలాగే పట్టుకుని. యోహాను సువార్త 17వ అధ్యాయము 17:6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామము ప్రత్యక్షపరచితిని, వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? శిష్యులను గురించి మాట్లాడుతున్నారు ఈ అధ్యాయంలో. మరి నేను వచ్చేస్తున్నాను కదా తండ్రి, ఒకప్పుడు నీ దగ్గర ఎలాంటి మహిమ ఉందో నాకు దాన్ని తిరిగిచ్చేయి అని చెప్తూ, మరి నేను విడిచి వచ్చేస్తున్నాను కదా, వీళ్ళని ఇలా ఉంచు అలా ఉంచు, వీళ్ళకి ఇది ఇచ్చాను అది ఇచ్చానని చెప్తున్న అధ్యాయం ఇది. ఇందులో ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన వారు వీళ్ళు. అంటే యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకున్న 12 మంది ఆయనకు నచ్చి పిలిచిన వారు కాదు, తండ్రి ఇస్తే వచ్చిన వారు. తండ్రి ఇస్తే 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు అంటే, ఆ 12 మందిని ఇస్కరియోతు యూదా గారు ఉన్నారు అంటే, యూదా గారు దేవునికి నచ్చినవాడు. అందుకే అన్ని అధికారాలు అందరితో పాటు యూదా గారు కూడా పొందుకున్నారు. కానీ నిలుపుకున్నారా? ఏమండి, యూదా గారు ఎవరైనా ఒక రోగి కనిపిస్తే 12 మంది వెళ్తున్నారు అనుకోండి, బాగు చేయాలనుకోండి, పేతురు నువ్వే వెళ్ళు, యోహాను నువ్వే వెళ్ళు అనక్కర్లా. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వెళ్ళే వాళ్ళ 12 మందిని. ఎందుకంటే అందరికీ అధికారం ఉంది కాబట్టి. అవునా? చెప్పరేంటి? ఒక ముగ్గురికే ఇచ్చారనుకోండి, పేతురు యోహాను యాకోబు గారికి ఇచ్చారనుకోండి, ఎవరైనా వచ్చి యూదా గారిని అడిగారు అనుకోండి, ఏమండి నాకు చెయ్యి కొంచెం పాడైందండి, కుష్టి వచ్చింది, నన్ను బాగు చేయరా అని అడిగారు అనుకోండి, ఉండండి మా పేతురు గారికి చెప్తా అనవసరంలా. ఎందుకని చెప్పండి? ఎందుకని? బాగు చేసే అవకాశము అధికారము ఎవరికుంది? యూదా గారికి కూడా ఉంది, అందరికీ ఉంది కాబట్టి. మరి దీనిని కాపాడుకోగలిగాడా? చెప్పండి, కాపాడుకోగలిగారా? ఎందుకంటే మధ్యలో వచ్చింది సంచి. ఆయన మనసు పడింది సంచి పైన. అదేం చేసింది అంటే రూటే మార్చేసింది. అధికారాలన్నీ పోయాయి. వింటున్నారా? అధికారాలన్నీ పోయాయి, సంచి మాత్రమే మిగిలింది. కానీ ఆ సంచి నిత్య జీవానికి నడిపించలేదు. మరి ఏం చేసింది? తన చోటికి పోవుటకు తప్పిపోయాడు యూదా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో చదువుకుంటాం మనం. అపోస్తలులందరితో పాటు పరలోకానికి వెళ్ళాల్సిన వాడు పరలోక పట్టణంలో వాళ్ళ పేర్ల మీదే కదా ఉన్నాయి. పునాదులేమో యాకోబు గారి సంతానము, పైనేమో శిష్యుల పేర్లతోటి కట్టబడింది. ఇప్పుడు అక్కడ పేరు ఏమైంది? తుడిచివేయబడింది. దేనికి? డబ్బు సంచి.
ధనాపేక్ష, సిరి. అంటే సిరి ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళరని నేను చెప్పట్లా, సిరి మీద వ్యామోహం ఉన్నవాళ్ళు వెళ్ళరు. అర్థమైందా? అబ్రహాము గారు బహుధనవంతుడు, యోబు గారు ఊజు దేశంలోనే అతను ఎంత ధనవంతుడు లేడు, మొదటే అంత లేదు అనుకుంటే చివరికి వచ్చినప్పుడు డబల్ అయింది. దావీదు గారు ధనవంతుడు, సొలొమోను గారు ధనవంతుడు. మరి వీళ్ళందరూ పరలోకం వెళ్ళడానికి అర్హతను కలిగిన వారు కాదా? పరదేశిలో నెమ్మది పొందుతున్న వారే అబ్రహాము గారు రొమ్మున ఆనుకుంటున్నారు అంటే, బహుధనవంతుడైనటువంటి అబ్రహాము గారు పరదేశికి ఎలా వెళ్ళగలిగాడు అంటే దాని మీద వ్యామోహం లేదు కాబట్టి. డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బు మీద వ్యామోహం ఉండడం తప్పు. డబ్బు సంపాదించుకోవడం తప్పు కాదు, సంపాదనే ధ్యేయంగా బ్రతకడం తప్పు. అది బైబిల్ చెప్పేది. మనం ఆ చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ యోధా చేసింది ఏంటి అంటే, ఆయనకున్న పని ఏంటి? సువార్తను ప్రకటించేటప్పుడు ఎవరైనా రోగులు వస్తే, దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తే బాగు చేస్తూ, వాళ్ళకి ప్రేమను పంచుతూ అనేకులను క్రైస్తవులుగా మార్చే పని వాళ్ళకి ఇచ్చింది. దాన్ని వదిలేశాడు. ఎవరు డబ్బులు అందులో వేస్తున్నారా, ఎక్కువ వేశారా లేదా, ఇందులో నేను ఎంత దొంగిలించవచ్చు, ఇంటికి ఎంత పంపించవచ్చు, ఈరోజు ఎంత పంపిస్తే మా ఆవిడ సంతోషిస్తుంది, ఇందులో ఎంత మా పిల్లలకు ఖర్చు పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ధ్యాసంతా అదే ఆ సంచి మీదే ఉంది. అదే ఆయన కొంప ముంచింది. భార్య మధ్యలోనే విధవరాలయ్యింది, పిల్లలు తండ్రి లేని వారయ్యారు, అతని ఉద్యోగం వేరొకరు తీసుకోవాల్సి వచ్చింది, చరిత్రలోనే ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. అలాని ప్రారంభం నుండి అతని స్థితి అదేనా అంటే కాదు. మధ్యలో వచ్చిన కోరికలు, మధ్యలో వచ్చిన నడమంత్రపు సిరి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది. ఇది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఇదే కోవకు చెందిన మరొక వ్యక్తిని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే, ప్రారంభంలో బాగుండి ముగింపు బాగోని ఒక వ్యక్తిని గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. దానికే నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పా. మీకు ఈరోజు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. పరిచయం ఎందుకంటున్నానంటే మీకు బాగా తెలుసు, కానీ ఈ యాంగిల్ ఆలోచించి ఉండరేమో అనేది నా అభిప్రాయమే. ఒకవేళ ఆలోచించుంటే వెరీ గుడ్. నేను ఈరోజు చెప్పే ఈ వ్యక్తి అంటే ప్రారంభంలో చాలా బాగున్నాడు కానీ ముగింపులో బాగాలేదు. ఎవరై ఉంటాడు? ఆశా గారు కావచ్చు, ఆకాన్ గారు కావచ్చు, గెహాజీ కావచ్చు, వీళ్ళందరూ అననీయ సప్పీరాలు కావచ్చు. అది ఎవరు చెప్పలేదేంటి? జంట కాబట్ట కావచ్చు. ఎందుకంటే ప్రారంభంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు, మంచిగా బ్రతికారు. కానీ ఏది సంచి తెచ్చిపెట్టింది కదా, అందువల్ల అలా అనిపిస్తుంది కదా. కానీ మీకు వ్యక్తిని ఇప్పుడు చూపిస్తాను నేను. దేమా గారు, బిలాము గారు. నాకు తెలిసి ఈ వ్యక్తిని మీరు గెస్ చేయలేరు. ఇలా అడిగితే గెస్ చేయలేరు. అంటే నేను అందుకే ముందే చెప్పాను, మీరు ఈ యాంగిల్ ఆలోచించరు. ఆయన మీకు బాగా పరిచయమైన వ్యక్తి, కానీ ఈ యాంగిల్ ఆలోచించరు కాబట్టి ఆయన గుర్తుకురారు అంటున్నా. ఎవరు ఇప్పుడు మీకు చెప్తా, ఒక క్లూ ఇస్తాను చెప్పండి. ఇతను కూడా భాగ్యవంతుడే. మనకు తెలిసింది ఏంటి? మేలును పొంది మేలుకు ప్రతిగా కీడు చేశాడు. కీడంటే అయినా కాదు, చేయాల్సింది చేయలేదు. మూర్ఖుడు, ఒక మూర్ఖపు స్వభావం కలిగిన వాడుగానే మనకు తెలుసు. కానీ ఆయన ప్రారంభం బాగుంది అని నేను అంటాను. నేను అనడానికి మీకు 2 ఆధారాలు చూపిస్తా, మీరు కూడా ఆలోచించండి. ఓకే, వెళ్ళిపోదామా? ఆయన చరిత్ర ఎక్కడ ఉంటుందో మీకు బాగా తెలుసు కదా. సమూయేలు మొదటి గ్రంథము 25 2వ వచనం. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. నా వైపు చూడండి అందరు. ఇంకా మనం చదువుకున్నాము, కర్మేలులోని మాయోను నందు. కర్మేలులోని ఒక చిన్న ప్రాంతం మాయోను. అక్కడ నివసిస్తున్నాడు ఈ నాబాలు అనబడే ఒక వ్యక్తి. ఇతడట చాలా ఆస్తి గలవాడు, బహుభాగ్యవంతుడు అని వ్రాయబడింది. ఏంటి తనకున్న భాగ్యము అంటే వ్రాయబడిపోయింది. 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయట అతనికి. అర్థమైందండి? ఆస్తి ఉంటే
దేవుణ్ణి కలిగి ఉన్నట్టేనా? ఆస్తి ఉంటే భయభక్తులు కలిగి ఉన్నట్లేనా? నా వైపు చూడాలి, నేను చాలా త్వరగా ముగిస్తా, నా వైపు చూడాలి. ఉన్నట్లేనా? మీకు ఒక మాట చూపిస్తా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. అందరూ చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు కష్టపడితే అదేం పెరగదు, నువ్వు కష్టపడడం వల్ల అది వచ్చింది కాదు. దేవుడు ఆశీర్వదిస్తే నీకు వచ్చింది, అది దేవుడు పెంచితే నీకు పెరుగుతుంది. నువ్వు కష్టపడు, కానీ నువ్వు కష్టపడాలన్నా, నీకు శక్తినివ్వాలి అన్నా, నువ్వు చేసిన పనిలో ఫలితం రావాలి అన్నా ఎవరు చేయాలి? మళ్ళీ చెప్పండి, ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఇప్పుడు నాబాలు భాగ్యవంతుడయ్యాడు అంటే దేవుని ఆశీర్వాదం లేకుండా వచ్చి ఉంటుందా? మీరు ఇక్కడ లేకపోతే నేను చెప్పేది ఏం అర్థం కాదు మీకు. మనం ఈరోజు ఆలోచిస్తుంది నాబాలు అంటే ఒక మూర్ఖుడు, నాబాలు అంటే మూర్ఖుడు, మొరటువాడు, కానీ తన భార్య మంచిది అనుకుంటున్నాం మనం. నిజంగానే మూర్ఖుడే మనకు తెలిసిన దగ్గర నుండి, కానీ గతం ఏమై ఉంటుంది? గత సంగతి మనకెందుకు రాయబడినప్పుడు అనుకోవద్దు. వ్రాయబడటం అంటే డైరెక్ట్గా వ్రాయబడలేదు, కానీ అతని జీవితాన్ని మనం స్టడీ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అందులో ఒక విషయం ఏంటి అంటే, అతను ఒక భాగ్యవంతుడు. ఒక వ్యక్తి ధనవంతుడు కావాలి అన్నా, ఐశ్వర్యవంతుడు కావాలి అన్నా, భాగ్యవంతుడు కావాలి అన్నా, శ్రీమంతుడు కావాలి అన్నా దేవుడు అతనిని, మరి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? చెప్పండి, మామూలుగా చెప్పండి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆశీర్వదిస్తాడు. అంటే కర్మేలులోని మాయోనునందు నివసిస్తున్న నాబాలు ఆనాటికి ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడు అయ్యాడు అంటే అప్పటికి దేవుని యందు భయభక్తులు కలిగే ఉండాలి. మనకు తెలిసింది మొరటుగా ప్రవర్తించిన దగ్గర నుండి, కానీ మొరటుగా ప్రవర్తించక మునుపు దేవుని మనసు గెలిచాడు. దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. అతను కేవలం అతను కష్టపడితే వచ్చిన ఐశ్వర్యం కాదది, దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. అంటే బహుశా ప్రారంభంలో నార్మల్ స్టేజ్ ఏమో అతనిది, చాలా భయంగా, భక్తిగా, వినయంగా, దేవునికి నచ్చినట్టు ఉండబట్టి దేవుడు తన ఆస్తిని అంచెలంచెలుగా పెంచి బహు ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు కదా. అంతే ఉండాలి కదా, లేకపోతే ఏ వ్యక్తికి ఊరికి ఐశ్వర్యం రాదు, దేవుడే ఇవ్వాలి. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ ఎలా ఐశ్వర్యవంతులయ్యారండి? వాళ్ళు దేవుని కలిగి ఉండలేదు కదా అనొద్దు. మనం మాట్లాడుకుంటుంది బైబిల్ గ్రంథంలో దేవుని జనాంగంలో నుంచి మాట్లాడుకుంటున్న వ్యక్తులు. అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వంటివి కావు. కొన్ని విషయాలే ఆలోచిద్దాం. ఒకవేళ ఏం కాదండి, అతనికి భయభక్తులు ఏం లేవు, కానీ దేవుడు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు అంటారా? సరే, మీ మాటని నేను ఓకే చేస్తా. కానీ నా అభిప్రాయం ప్రకారం అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండబట్టి, దేవుడు అతనిని ఆశీర్వదించబట్టే భాగ్యవంతుడయ్యాడు అనేది నా పాయింట్. ఒకవేళ అది కాదు అని మనం అనుకుంటే రెండో పాయింట్ చదువుదాం. రెండో విషయాన్ని ఆయన జీవితంలో ఆలోచిద్దాం. చదువుదాం. 3వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను. చర్యలు అంటే తను చేసే పనులు చూస్తే ఉట్టి మొరటోళ్ళ చేస్తున్నాడండి, చదువుకున్నాడు కానీ ఎందుకు? మరి పీనసోళ్ళగా ఏం దరిద్రులా చేస్తున్నాడండి, ధనం ఉండేందుకు అనేలా ఉంది. అంటే అతను చేసే పనులను బట్టి అతను మొరటవాడుగా అనిపిస్తున్నాడే కానీ యాక్చువల్ అతను అలాంటి వాడు కాదనమాట. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మనం రెండో విషయాన్ని ఆలోచించాలి. ఏంటి రెండో విషయం అంటే, అతను మొరటవాడే అనుకుందాం, అతను మంచివాడు కాదు అనుకుందాం, కానీ అతని భార్య ఎలాంటిది? చదివారుగా, అతని భార్య ఎలాంటిది? సుబుద్ధి గలదైతే ఏంటంట, ఆమె సుబుద్ధి గలదైతే ఈయనకేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు చదువుదాం. సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. ఇదందరూ చూడాల్సిన మాట. మీ అందరికీ వెల్ నోటెడ్ అయినటువంటి విషయం ఇది కదా. గృహమును విత్తమును పితరులిచ్చు స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య తల్లిదండ్రులు తెచ్చే దానము. సుబుద్ధి గల భార్య, మళ్ళీ చెప్పండి. మీ అందరు గొంతు ఇంతేనా? సుబుద్ధి గల భార్య